పార్టీ ఫిరాయింపులపై అత్యంత ఉత్కంఠంగా ఎదురుచూసిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది. ఇక ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల భవితవ్యం త్వరలో తేలబోతుంది. దీనికి 3 నెలల గడువు ఉంది. మరి ఈ 3 నెలల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఇది తెర మీద చూడాల్సింది. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు పార్టీ ఫిరాయింపులు అనేది పెద్ద చర్చగా మారింది. కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడేయాలని సుప్రీంకోర్టు గట్టిగానే ఆలోచించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పటికీ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడాన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును అడగడంతో ఈ రోజు తుది తీర్పు ఇచ్చారు. 3 నెలల్లో ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు స్పీకర్కు ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, అదేవిధంగా మిగిలిన నాయకులు అందరూ, సంజయ్ కుమారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగడానికి సిద్ధంగా ఉన్నది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో 6 నెలల్లో ఇక్కడ ఉప ఎన్నిక చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3 నెలల్లో సుప్రీంకోర్టు విధించిన గడువు ప్రకారం వీళ్ళ మీద కూడా అనర్హత వేటేస్తే ఈ 10 స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. నిజంగానే పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డ ఈ ఎమ్మెల్యేల భవితవ్యం ఏం తేలబోతోంది? స్పీకరు ఈ నిర్ణయం తీసుకొని తెలంగాణను ఒక రోల్ మోడల్గా మారుస్తారా, లేదా అనర్హత విషయంలో స్పీకర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఇది ఉత్కంఠంగా మారింది. సో ఈ 3 నెలల్లో ఏం జరగబోతోంది మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలను చెప్పాలనుకుంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.